అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసవ నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1097వ కార్యక్రమం. 2000 సంవత్సరంలో ఈ కార్యక్రమం మొదలెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క వారం కూడా గ్యాప్ రాకుండా ఇది నిర్వహిస్తూ వస్తున్నాం. 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 22వ సంవత్సరంలో మన కాలిడియం. ఈ సంవత్సరం అప్పుడే ఆల్రెడీ జనవరిలో మనం ఒక 3 కార్యక్రమాల దాకా చేసాం. ఇది 21 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఈ రోజున ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజు గారు, వారు కంజెనిటల్ డిఫార్మిటీస్ అంటే పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలు. మన పుట్టుకతో రకరకాల వచ్చే అంగవైకల్యాలు చూస్తుంటాం. రకరకాలుగా పుట్టుకతోనే గుండె జబ్బు వచ్చినండి, పుట్టుకతోనే మెదడు పెరగలేదండి, పుట్టుకతోనే కాళ్ళు సరిగ్గా పని చేయట్లేదండి అని చూస్తుంటాం. అంచేత పుట్టుకతోనే ఈ ఆర్థోపెడిక్ అంటే ఆర్థోపెడిక్ దాంట్లో వస్తాయి, ఎముకలు వస్తాయి, కండరాలు వస్తాయి, లెగమెంట్స్ వస్తాయి, కీళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా ఆర్థోపెడిక్, ఎముకల, కండరాల, కీళ్ళ వ్యాధులకు సంబంధించినవి. అవి పుట్టుకతోనే వాళ్ళకి కండరాల జబ్బులు ఉంటాయి, పుట్టుకతోనే వాళ్ళకి కీళ్ళ జబ్బులు ఉంటాయి, పుట్టుకతోనే వాళ్ళకి కండరాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంచేది ఈ రకమైన పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలు మనం చూసాం. పుట్టుకునే కాళ్ళు కొంతమందికి ఈ క్లబ్ ఫుట్ అంటారు, ఇలా పుడతారు. పుట్టుతోనే మామూలుగా మన కాళ్ళు ఇలా ఉంటాయి, అలాంటి ఇలా పుడతాయి, లేదా ఇలా ఉంటాయి. అలాగే కొంత కాళ్ళలాగా దొడ్డి కాళ్ళలాగా రకలు ఉంటాయి. రకరకాలుగా ఇదేని కాదు, రకరకాలంటే అంగవైకల్యాలు వస్తాయి. ఇవన్నీ పుట్టుకతోనే ఉంటాయి. ఈ క్లబ్ ఫుట్ అనండి, ఇంకోటి కానండి, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేవి. ఇలాంటివన్నిట్లు కూడా మన కొన్నిటిని అసలు క్లబ్ ఫుట్ పుట్టగానే చిన్నప్పుడే మనం మొదటి రోజుల్లోనే దానికి కలిసి ఆపరేషన్ కూడా అవసరం లేకుండా సింపుల్ మ్యానిపులేషన్ వల్ల కూడా చేయొచ్చు. అంచేత మొదట్లోనే మొత్తం రోజుల్లోనే చేసినట్టు ఎంతో చక్కని లాభం ఉంటుంది. ఇలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. చాలా విషయాలు ముందుంచి పుట్టుకు తగ్గుతుంది అనుకున్నాం, లేదా నిర్లక్ష్యం చేస్తాం, దాన్ని తేలి గోటుతో పోయిన గొడ్డల దాకా వెళ్ళింది అన్నట్లుగా. అలా కాకుండా ముందే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి బతుకులు చాలా బాగుంటాయి, పిల్లల బతుకులన్నీ కూడాను. అంచేత అలాంటివి ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ఈరోజు మనకి డాక్టర్ కె దుర్గా నాగరాజు గారు ఇవ్వబోతున్నారు. ఈయన పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అన్నమాట. మామూలుగా ఆర్థోపెడిక్ మనం ఎముకల వ్యాధులు అంటే పెద్దవాళ్ళని చూస్తుంటాం, పెద్దవాళ్ళకి చేసేవాళ్ళు అనుకుంటాం. అయితే పెద్దవాళ్ళు చేసేవాళ్ళు చిన్నపిల్లలు చేస్తున్నారు, కానీ ఈజ్ స్పెషలిస్ట్ అని చిన్నపిల్లలు శిశువుల్లో ఉండేదానికి స్పెషలిస్ట్ అయినా. అంచేత చాలా ఇంపార్టెంట్. మనం ఫేస్బుక్ లైవ్లో దీన్ని కూడా పెడుతున్నాం. ఫేస్బుక్లో దాదాపు నాకేమో ఫేస్బుక్ లైవ్లో ఒక 5,000 మంది ఫేస్బుక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళ చూడే కాకుండా దాన్ని ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికి స్వాగతం పెరుగుతున్నాను. మీరు అలాగే చూడడం కాకుండా అందరికి షేర్ చేయండి. షేర్ చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరూ చూడాలని కోరుతున్నాను. అలాగే వీరు మాట్లాడితే రేపు యూట్యూబ్లో మనకి సమరం మల్టీ ఛానల్ దాంట్లో ఆరోగ్యం అనే ఛానల్లో మొత్తం ఎంత వస్తుంది. మనం సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో 16 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాం. రకరకాల విషయాలు ఆరోగ్యం గురించి ఉంది, సైన్స్ గురించి ఉంది, స్త్రీల కిడ్స్ గురించి ఉంది, విమెన్ గురించి ఉంది, అలా సోషల్ రకరకాల విషయాలు మన ఛానల్స్ రన్ చేస్తున్నాం. దాంట్లో సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో సమరం హెల్త్ ఛానల్, సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని దాంట్లో ఉంటుంది. రేపు యూట్యూబ్లో పెడుతున్నా వస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్గా డాక్టర్ గారు చూపించే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అలాగే వారు మాట్లాడిన ప్రసంగం మొత్తం యూట్యూబ్లో A to Z రేపు మీరు చూస్తారు. అలా ఇవాళ కూడా లైవ్లో మొత్తం వస్తుంది. ఇంకా డీటెయిల్ చక్కగా కనబడడం కోసం యూట్యూబ్లో చూడండి. ఇప్పుడు అంచేత చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్లో అందరికీ చక్కని విజ్ఞానాన్ని అందిస్తాం. ఎన్నో రకాల రకరకాల కార్యక్రమాలతో. అంటే మీరు అందరూ కూడా నన్ను అడిగితే యాప్ ఉంది, సమరం మల్టీ ఛానల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఎన్ని రకాల మనం ఎన్ని యాంగిల్స్లో మన సబ్జెక్ట్ని అందిస్తున్నాము అన్ని రకాలు చూడొచ్చు. సమరం గూగుల్ ప్లే స్టోర్కి సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అనేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు కావాల్సినవి వస్తాయి. అలాగే మన హెల్త్ గురించి పెడుతుంటే కూడా వస్తాయి. అది చూడాలి గుర్తు. ఇప్పుడు డాక్టర్ కె దుర్గా నాగరాజు గారిని పుట్టుకతో ఉన్న అంగవైకల్యం, కంజెనిటల్ డిఫార్మిటీస్ ఇన్ చిల్డ్రన్, దాని గురించి ఆయన మాట్లాడతారు. ఓవర్ టు డాక్టర్ దుర్గా నాగరాజు గారు. అందరికీ నమస్తే అండి. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, మారు మేడంకి చాలా థ్యాంక్స్ అండి. ఆల్రెడీ అంత ముందు కూడా ఒకసారి సార్ వాళ్ళు పిలవడం అయింది. అసలు ఈ ప్రోగ్రామ్ని అసలు ఇంత ఓపికగా ఇన్ని సంవత్సరాలు చేయడం అనేది ఇట్స్ అప్రిషియేట్. ఈ ప్రోగ్రామ్ని అసలు ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఓపికగా చేయటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే
కంటిన్యూస్గా సార్ వాళ్ళ డెడికేషన్ వల్లే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆయన ఫేమ్ అంతా వచ్చినా కూడా ఇంకా జనాలకి ఎడ్యుకేట్ చేయాలన్న మోటోతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, ఫేస్బుక్లో చేయడం, యాప్ ద్వారా క్రియేట్ చేసి అంటే జనాలు చెప్పాలి అనే తృష్ణ అనేది ఆయనకి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. చాలామందికి పెరిగే కొద్దీ ఇంకేం చేస్తామని అని చెప్పి రిలాక్స్ అవుతామని అనుకుంటారు. కానీ సారు మేడం కూడా ఈ వయసులో కూడా అంటే పిల్లలకి నేర్పాలి, జనాలకి ఎంతో కొంత మన సమాజానికి హెల్ప్ చేయాలని ఈ రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం రియల్లీ అప్రిషియేట్ థింగ్స్. ఒకసారి అందరూ క్లాప్స్ అని ఒకసారి ఇద్దాం సార్ ప్లీజ్. అంటే ఈ రకమైన అంటే ఎవరికి ఉండేది అంటే తగ్గిపోతుంది సార్ సమాజం. పాత రోజులు ఇలా ఉండేది, కానీ ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇంత ఓపిక ఎవరూ చేయట్లేదు. సో నన్ను ఆహ్వానించినందుకు సార్కి చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లలతో పుట్టుకతో వచ్చే అంగవైకల్యం గురించి మాట్లాడుతున్నాను. ఈ క్లబ్ ఫుట్ అనేది కామన్గా వచ్చే ప్రాబ్లం పిల్లల్లో. ఇది పుట్టుకున్న వెంటనే మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఈ కాలేజ్ హాకీ స్టిక్ లాగా ఇలా రౌండ్గా ఉంటుంది, జే షేప్ లాగా ఉంటుంది. ఇది కామన్గా పుట్టుకతో చాలామంది పిల్లలు ప్రతి 1000 మంది ప్రెగ్నెన్సీస్లో 2-3 పిల్లలు వంకర పాదాలతో పుడతారండి. ఇది కామన్గా వచ్చే ప్రాబ్లం. ఈ వంకర పాదం మనం గుర్తించడం ఎలా అంటే జే షేప్ లాగా ఉంటుంది, ఇలా కాలు ఇలా వంకరగా ఉంటుంది, ఇలా డీప్గా క్రీస్ ఉంటాయి. అంటే ఎదురుగా మనకు కనపడుతుంది కాబట్టి మనం క్లియర్గా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ వంకర పాదాలకి పాత రోజుల్లో కొంచెం వెయిట్ చేయాలి, 6 నెలల సంవత్సరం అయ్యాక ఆపరేషన్ చేయాలి అని అట్లాంటి అపోహ ఉండేది. ఇప్పుడు ఏంటంటే పుట్టిన వెంటనే తీసుకొస్తే 12వ రోజు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అది పిండి కట్టల ద్వారా సరిపోతుంది. సో ఎర్లీగా స్టార్ట్ చేయడం ఏంటంటే ఫస్ట్ 1-2 నెలల్లో పిల్లలు ఎక్కువ కదలరు, మనం పిండి కట్టు ద్వారానే 100% కరెక్ట్ చేసుకోవచ్చు. అదే వదిలేసే పెద్దవాళ్ళు అయినప్పుడు బాగా టైట్ అయిపోయి నడవడానికి ఇబ్బంది అయిపోయి ఉన్నది, అప్పుడు మేజర్ సర్జరీస్ చేసుకోవాలి. అలా కాకుండా ఇది చిన్న పిండి కట్టు సర్జరీ చేసుకోవాలి. నెక్స్ట్ క్లబ్ ఫుట్లోనే రకాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే ఇట్లా ఇది ఎక్కువ కమ్యూని ఇడియోపతి క్లబ్ ఫుట్ అంటారు. ఈ కాకుండా కొంతమందికి ఏంటంటే అంటే వెన్నుపూసలో ప్రాబ్లం వల్ల కానీ మిగతా రకాల క్లబ్ ఫుట్స్ కూడా ఉంటాయి అవకాశం. నెక్స్ట్ ఇది కొంతమంది పిల్లలు అంటే క్లబ్ ఫుట్లా లేకపోయినా కొంతమంది పిల్లలు ఈ ఉమ్మనీరు అది తక్కువ ఉండటం వల్ల అంటే గర్భాశయంలో కొంతమందికి ఇట్లా వంకరలాగా వస్తుందండి. దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, దాని అంతా అది ఇంప్రూవ్ అయిపోతుంది. దీనికి ఆపరేషన్ కానీ పిండి కట్టు కానీ వేయాల్సిన పని కూడా ఉండదు. సో అన్ని క్లబ్ ఫుడ్స్కి చూడడానికి క్లబ్ ఫుడ్ జే షేప్ లాగానే ఉంటుంది, కానీ దానికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు, అంటే ఎక్సర్సైజ్ సరిపోతుంది. సో ఎప్పుడైనా క్లబ్ ఫుట్లో ఇలా వంకరలా గమనిస్తే వెంటనే అలా హాస్పిటల్ తీసుకొస్తే అది ఈ టైప్ ఆఫ్ క్లబ్ ఫుట్టా లేకపోతే ఏమైనా చేయాల్సి వచ్చిందని మనం చూసుకోవచ్చు. అంటే క్లబ్ ఫుట్ అంటే ఇప్పుడు అలా ఉండటం వల్ల ఏంటి ఇప్పటికీ సమాజంలో కూడా కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు అమ్మాయి క్లబ్ ఫుట్ లాగా పుడితే ఎందుకులే అని చెప్పి చాలామంది కూడా అంటే ఈ యాంటీనేటల్ టిఫా స్కాన్లో తెలుస్తుంది క్లబ్ ఫుట్ ఉందని చెప్పి. సో చాలామంది కూడా ప్రెగ్నెన్సీ ఉంచాలా లేదా అని అలాంటి అపోహల్లో ఉన్నారు. ఈ క్లబ్ ఫుట్ అనేది మనం 100% కవర్ చేసుకోవచ్చు. సో దానికి అంటే స్కాన్లో తెలిసినా కూడా మనం అలాంటి అపోహలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కొంతమంది క్లబ్ ఫుట్తో పాటు ఇట్లా ఈ వంకరలు పాదాలు వంకర అట్లా కూడా ఉంటుందండి. సో ఈ మోకాళ్ళ దగ్గర కొంచెం అట్లా వంకర్లు పాదాల దగ్గర ఉంటుంది అంటే ఇలాంటిది కొంచెం ఈ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. వీటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి టైప్ వాటిని కూడా మనం అంటే కట్ల ద్వారా కానీ ఆపరేషన్ ద్వారా కొంతమంది పిల్లలకు పుట్టుకతో ఇలా వెన్నుపూస మీద గడ్డి ఉండటం వల్ల కానీ ఒక కాలు పొట్టుగా ఒక కాలు పొట్టిగా కూడా ఉంటుంది. సో వీటిని కూడా మనం సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొంతమంది పిల్లలకైనా పుట్టుకతో ఇలా గడ్డలాగా ఉంటుంది వెన్నుపూస వెనకాల. సో అలాంటి వాటి వల్ల కూడా ఇలా క్లబ్ ఫుట్ వస్తుందండి. సో దాన్ని కూడా అంటే పుట్టిన వెంటనే వెన్నుపూస ఆపరేషన్ చేసుకుంటాము, ఆ తర్వాత స్టేజ్లో ఈ క్లబ్ ఫుట్ అనేది కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్, ఇది బేబీ చూడండి, ఇది పుట్టిన తర్వాత 11 days తీసుకొచ్చారు, క్లబ్ ఫుట్ లాగా ఉండి దీన్ని కట్లాగా వేసాము. చూడండి ఇలా 3 కట్లు వేసేటప్పటికి స్ట్రైట్ అయిపోయింది. ఇది చూడండి అంతా అయిపోయాక చూడండి పాదం చక్కగా స్ట్రైట్గా ఉంది. చూడండి 6 నెలలు అయ్యేటప్పుడు చూడండి అసలు ఎంత చక్కగా అట్లా ఉంది. అట్లా అంటే మన వంకరే తెలియట్లేదు. ఇదంతా సింపుల్గా ఇంప్రూవ్ అయిపోతారు, అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా అలాంటి అపోహతో అలా క్లబ్ ఫుట్ అలా ఉంచుకో అంటే ప్రెగ్నెన్సీ కొంతమంది టెర్మినేట్ చేసుకోవాలని అలా ఉంటారు, అలాంటి అపోహలు ఏమీ అక్కర్లేదు. నెక్స్ట్ ఇది కొంతమంది పిల్లలకి క్లబ్ ఫుట్ అనేది లోపలికి ఉంటుంది, ఇలా పాదం బయటకు ఉంటుంది కొంతమంది పిల్లలకి. ఇది లోపల స్పేస్ తక్కువ అవడం వల్ల కానీ లేకపోతే కొంతమంది బాగా చెప్పిగా ఉండటం వల్ల కానీ అలాగే ఉంటుంది. ఇది దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, అంటే కట్టు కూడా వేయాల్సిన అవసరం లేదు. చాలామందికి అది అదే ఇంప్రూవ్ అయిపోతుందండి. నెక్స్ట్ కొంతమందికి ఏంటి ఇట్లా కొంచెం ఇలా వంకరలా పాదం వరకే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పుట్టినప్పుడు. సో దాన్ని కూడా మనం కట్టు ద్వారా సరి చేసుకోవచ్చు స్ట్రైట్గా. నెక్స్ట్
ఇది కొంతమంది పాదం కాకుండా మోకాల నుంచి ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఇది మోకాల దగ్గర జాయింట్ ఇలా సబ్లక్సేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనం అంటే పాదాన్ని మామూలుగా కిందకి వెళ్ళిపోవాలి, ఎవరైనా బెండ్ చేయాలి. ఇలా బెండ్ చేయకుండా రివర్స్లో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని కూడా ఏంటంటే పుట్టిన వెంటనే మనం గమనిస్తాం కాబట్టి ఇది కట్టు ద్వారా సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇలా కట్లా వేసుకుని చక్కగా స్ట్రైట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ కట్ల ద్వారా రాని ఇలాంటి కేసెస్లో ఆర్థోగ్రైపోసిస్ లాంటి కేసెస్లో ఏంటి చిన్న మైనర్ ఆపరేషన్ ద్వారా అది ఆ వంకర అనేది సరి చేసుకుంది. నెక్స్ట్ కొంతమంది పిల్లలు పుట్టుకలు అంటే కొంచెం జన్యుపరమైన ప్రాబ్లం వల్ల కానీ మ్యానరికం వల్ల ఉన్నప్పుడు ఒక్కోసారి ఇట్లా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక బోన్ బాగా డెవలప్ అయ్యి ఇంకో బోన్ అసలు డెవలప్మెంట్ లేకపోవడం కానీ ఇలా పక్కకి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఉంటుంది. సో వీటికి కూడా తీవ్రతను బట్టి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది స్టేజ్ వైజ్ చేసుకుంటాం. అంటే అలా ఉన్నారని మనం వదిలేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా వాళ్ళకి ఏంటి వేరే వేరే ఆపరేషన్ ద్వారా వాళ్ళ నడిచే కెపాసిటీని మనం పెంచవచ్చు. నెక్స్ట్ ఇది కూడా మ్యానరికం వల్ల అంటే ఇక్కడ బోన్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు. సో ఈ టైప్ ఆఫ్ వాటికి కూడా మనం అంటే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత మనం ఆపరేషన్ చేసుకొని మనం సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొంతమంది పిల్లలకి ఇలా వంకర ఉంటుంది పాదం, ఇలా బయటికి వెళ్ళి ఇందాక చెప్పింది ఓన్లీ బయటికి వెళ్ళిపోవటమే ఉంటుంది. ఈ బయటికి వెళ్ళడంతో పాటు ఇక్కడ వంకర కూడా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ వంకర ఉంటుంది. సో దీని కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం చాలామంది ఇంప్రూవ్ అయిపోతారు, 2 సంవత్సరాల లోపల ఇంప్రూవ్ అయిపోతారు. ఒకవేళ ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు ఆపరేషన్లో అట్లా చేసుకుంటారు. నెక్స్ట్ ఇదేంటి ఇది ఇంకోటి వంకర ఏంటి, ఈ వంకరతో పాటు ఇక్కడ బోన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ చూసారు, ఇలా గ్యాప్ లాగా ఉంది. సో ఈ టైప్ ఆఫ్ వాటికి ఏంటో ఆపరేషన్ చేసుకుంటాం. యూజువల్గా ఆపరేషన్ అనేది 1 సంవత్సరం వచ్చాక చేస్తాము. నెక్స్ట్ ఇది కాకుండా కొంతమందికి ఎదురు కాలుతో పుడుతూ ఉంటారు పిల్లలు. అలాంటి వాళ్ళకేంటి తొంటి జాయింట్ తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ తొంటి జాయింట్ దొరికినప్పుడు యూజువల్గా మనకి ఇప్పుడు ఏంటి డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని పిల్లల డాక్టర్గా చూస్తున్నారు కాబట్టి ఈ ఎగ్జామినేషన్ స్కాన్లో చేసినప్పుడు ఇలా బాల్ ఇలా బయటికి వెళ్ళిపోవడం అట్లాంటివి తెలుస్తుంది. మామూలుగా ఇది ఏంటంటే ఈ తొంటి జాయింట్ బాల్ ఇలా కదిలిపోవడం అట్లాంటివి ఉంటుంది. నెక్స్ట్ సో ఈ తొంటి జాయింట్ మనం తొలిందా లేదా అనేది ఇలా టెస్ట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు పిల్లల డాక్టర్ ఎలా చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. అప్పుడు మనకు అనుమానం ఉంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఎలా గుర్తించడం అంటే యూజువల్గా తొంటి జాయింట్ వెళ్ళినప్పుడు ఒక కాలు పొట్టిగా ఉంటుంది, కాలు పొడుగులో ఇంకో కాలు నార్మల్ కాలుతో పోలిస్తే కాలు కొంచెం చిన్నదిగా అట్లా ఉంటుందండి. ప్లస్ ఏదైనా మూమెంట్స్ కొంచెం రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సో వీళ్ళకి ఏంటంటే మనకి అది టెస్ట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుందా రావట్లేదా అనేది ఒకటి చూసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ సో ఎర్లీగా మనం గమనించడం ఏంటంటే ఇలా ఎక్స్రేలు తెలియదు కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ అని ఇలా తీస్తాము. ఈ స్కాన్లో మనకి అది ఎంతవరకు తీవ్రత ఉందో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకి అంటే ఎక్కువ బాల్ కొంతమందికి అంటే వెళ్ళిపోతూ ఉంటుంది, కొంతమందికి బాల్ బయటికి వెళ్ళిపోతుంది. అలా బాల్ కానీ బయటికి వెళ్ళిపోతే దానికి ఏం చిన్న వయసులో మనం వేరే హార్నెస్ పాలిక్ హార్నెస్ కానీ కట్లాగా అట్లా వేస్తాం. ఒకవేళ అప్పటికి వెళ్ళకపోతే ఆపరేషన్ చేసి ఆ బాల్ అనేది లోపల పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది బాల్ అనమాట. మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది, ఈ జాయింట్ తొలగిపోయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో ఎర్లీగా అయితే మనం కట్టులాగా బెల్ట్ కానీ వేస్తాము. లేట్ అయ్యే కొద్ది అంటే మనకి ఇంకా ఆపరేషన్ చేసి ఆ బాల్ని లోపల పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎర్లీగా అయితే ఇట్లా హార్నెస్ లాగా. నెక్స్ట్ ఇదేంటి కన్స్ట్రక్షన్ బ్యాండ్ అంటారు. అంటే వీళ్ళకి పుట్టినప్పుడు కొన్ని బ్యాండ్స్ లాగా ఫామ్ అయిపోతాయి లోపల, ఇట్లా టైట్గా బ్యాండ్స్ లాగా ఉంటుంది. ఈ బ్యాండ్స్ వల్ల ఏంటి ఈ ఎమర్జెన్సీ అనమాట, అక్కడ రక్త ప్రసరణ అన్ని డ్యామేజ్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు బ్యాండ్స్ రక్త ప్రసరణ బాగుంటే వెయిట్ చేస్తాం. అలా కాకుండా రక్త ప్రసరణ బాగోక ఇక్కడంతా వేలంతా వాపు వచ్చి అలా ఉంటే ఇమ్మీడియట్గా సర్జరీ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు కళ్ళ కనబడతాయి కాబట్టి మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే ఈ గుర్తించడానికి డాక్టరే అక్కర్లేదు, అంటే ఇప్పుడు బేబీతో పాటు ఎవరైనా ఉన్నా అందరూ తెలుస్తుంది కాబట్టి ఇది వెంటనే డాక్టర్స్ కూడా గమనిస్తారు కాబట్టి ఇమ్మీడియట్గా మనం చేసుకోవటం వల్ల బెటర్ వస్తుంది. నెక్స్ట్ ఇది కొంతమంది పిల్లలు వేలు ఇలా కలిసి పుడతారండి, ఇలా 2 వేలు. సో వాటికి కూడా ఏంటి మనం ఆపరేషన్ ద్వారా ఇలా సరి చేసుకోవచ్చు. సిండాక్టైలీ అంటే ఇలా కలిసిపోయి ఉండి వాటిని మనం సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంతమంది ఎక్స్ట్రా వేలుతో పుడతారు. అంటే ఈరోజు కొంతమంది ఎక్స్ట్రా వేలు దీనికి ప్యారల్గా ఉంటే ఓకే, కానీ ఇట్లా పక్కుండటం వల్ల ఏంటంటే వాళ్ళకి పట్టుకోవాలన్నా ఆబ్జెక్ట్స్ పట్టుకోవాలన్నా ఉంటారు. అలాంటప్పుడు ఏంటి దాన్ని సేఫ్గా తీసేసుకుంటే మిగతా అంతా ఫంక్షన్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది క్లబ్ ఫుట్ లాగా క్లబ్ హ్యాండ్ అంటారు. ఇందాక పాదంలో చూసాం ఈ టైప్ ఆఫ్ వంకర్ లాగా ఉంది. ఇప్పుడు చెయ్యి చూసారు, చెయ్యి ఇట్లా వంకర్ లాగా వస్తుంది. దీనికి మెయిన్గా ఒక బోన్ ఉండదండి, చేతిలో బోన్ ఉండలేకపోవడం వల్ల ఇలా పక్కకు వంకర్ లాగా వస్తుంది. నెక్స్ట్ సో దీనికి కూడా ఏంటంటే ఆపరేషన్ చేసుకొని మనం ఇలా స్ట్రైట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కొంతమందికి అంటే 2 బోన్స్ కలిసిపోతాయి, ఈ మోచే దగ్గర 2 బోన్స్ కలిసిపోతాయి. ఆ 2 బోన్స్ కలిసినప్పుడు ఈ మూమెంట్స్ చేతి మూమెంట్స్ రాదు. అది
పుట్టినప్పుడు తెలుస్తూ ఉంటుంది కాబట్టి కాదు దీనికంటే ఎర్లీగా ఏం చేయలేము. ఒక బేబీకి ఒక 2 years అట్లా వచ్చినప్పుడు మనం ఆపరేషన్ ద్వారా అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొంతమందికి ఏంటి పిల్లలకి ఈ మల్టిపుల్ కంట్రాక్చర్స్ ఉంటాయి, అంటే అన్ని జాయింట్లు అన్నీ టైట్గా ఉంటాయి చూసారా, అంటే ఈ వుడీ డాల్ అంటారు, అంటే బొమ్మలాగా ఎట్లా ఉంటే బొమ్మలకి ఎట్లా ఉండేదో అట్లా అన్నీ బెండ్ అయిపోయి ఇట్లా ఉంటుంది. సో వీటికి కూడా అంటే ఎర్లీ స్టేజ్లో ఇలా స్ప్రింట్ లాగా వేసుకొని కొంచెం వయసు పెరిగాక ఆపరేషన్ చేస్తే అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కాకుండా కొన్ని డిఫార్మిటీస్ ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో ఈ డెలివరీ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, అంటే కాన్పు కష్టమైందంటారు. కాన్పు కష్టమైనప్పుడు ఒక్కోసారి అంటే బ్రీతింగ్ ఇష్యూస్తో పాటు ఈ మాకు సంబంధించిన ఎముకలకు సంబంధించి కొన్ని దెబ్బలు అయి ఉండొచ్చు. అవి కూడా ఏంటి ఈ వంకరలాగా ఉంటాయి. నెక్స్ట్ కామన్గా బర్త్ ఇంజరీ ఈ క్లావికల్ ఫ్రాక్చర్ అంటారు, అంటే ఇక్కడ ఈ గూడు దగ్గర ఎముక ఇరిగిపోవడం, అంటే ఈ కాన్పు కష్టమైన అంటారు. ఆ టైంలో అంటే ఫోర్సెప్స్ కానీ బేబీని బలంగా బయటికి లాగుతారు, అంటే ఆ టైంలో ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి ఆ లాగినప్పుడు ఒకసారి ఇక్కడ ఎముక ఇరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎముక ఇరిగిపోవడం అందుకని వాళ్ళు పిల్లలైతే చేయి కదలకుండా అలా ఉంచుతారు, సేమ్ పెరాలసిస్ వచ్చిన టైప్లో. కానీ చాలామందికి ఏంటి కొంచెం ఆ నొప్పి తగ్గి ఒక 2 weeks అయ్యేటప్పటికి మళ్ళీ కదిలించి అన్నీ చేస్తూ ఉంటారు. సో యూజువల్గా ఈ పిల్లలైతే అలా ఎత్తుకున్నప్పుడు అక్కడ ఆ వాపులాగా ఉండటం, చేయి కదిలించినప్పుడు ఏడవడం అట్లాంటివి ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు దీనికి ఏంటంటే ఇలాంటి ఆపరేషన్ అలా ఏం అక్కర్లేదు, చిన్న కట్టులాగా ఇట్లా వేస్తామండి ప్లాస్టర్ లాగా. నెక్స్ట్ కొంతమంది పిల్లలకైనా ఈ డెలివరీ అప్పుడు ఇబ్బంది దాంట్లోనే ఈ చెయ్యి ఎముక కూడా ఇరిగిపోవడానికి ఆస్కారం డెలివరీ అప్పుడు. సో అప్పుడు కూడా ఏం చేయి కదలకుండా అట్లా ఉంచుతూ ఉంటారు పెరాలసిస్ లాగా. సో వాటికి కూడా ఈ కట్టు ద్వారా సరిపోతుంది. పిల్లల్లో అంటే 1 year పిల్లలకంటే మేజర్ ఆపరేషన్స్ ఎముకని ఆపరేషన్ చేయము, వాళ్ళకి కట్టు ద్వారానే సరిపోతుంది. కాకపోతే కట్టేసినప్పుడే ప్రాపర్ పొజిషన్లో వేసుకోవడం వల్ల వంకర లేకుండా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పడిపోవడం వల్ల ఈ డెలివరీ అప్పుడు కష్టం అవడం వల్ల ఈ షోల్డర్ జాయింట్ తొలగిపోయింది. సో వీటి కూడా ఏంటంటే మనం కట్ పొజిషన్లో పెట్టుకొని మనం కట్టేసుకోవడం ఇంప్రూవ్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ టైం ఎల్బో దగ్గర కూడా తొలగిపోవడం, దానికి కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది పుల్డ్ ఎల్బో, ఇది పిల్లలు కామన్గా అంటే హాస్పిటల్ కానీ మీరు కూడా ఇంట్లో చూస్తారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు 3 సంవత్సరాల పిల్లలు మనం ఆడుకునేటప్పుడు ఒకసారి కింద పడిపోయారని ఈ చేయి పట్టుకొని లాగుతాం ఇలా పైకి. ఆ లాగిన వెంటనే అక్కడ జాయింట్ తొలగిపోతూ ఉంటుంది పిల్లలకి. సో పిల్లల్ని లాగినప్పుడు ఎప్పుడేంటంటే ఇట్లా ఒక చేత్తో లాగకుండా ఉండాలి. ఇలా లాగటం వల్ల ఇక్కడ జాయింట్ తొలగిపోయి వాళ్ళు ఏంటి చేయి పైకి ఎత్తకుండా చేయి కదలకుండా ఇట్లా ఏడుస్తుంటారు. సడన్గా అంటే ఆడుకునే పిల్లలు సడన్గా ఎందుకు ఏడుస్తున్నాడో మనకు తెలియదు, చేయి కదిలించినా ఏడుస్తాడు. సో కామన్గా ఏదైనా పుల్డ్ ఎల్బో అంటారు. సో ఇది 3 సంవత్సరాల పిల్లలకి కామన్గా ఇట్లా వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాంటి మీరు అంటే మీ దగ్గర మీరు ఫేస్ చేసినట్టయితే ఈ పొజిషన్లో అంటే ఈ చేయి చూసారు కదా మోచేయి ఇట్లా అలాంటివి అంటే మీరేమన్నా గబక్కన అందరూ హాస్పిటల్ తీసుకురాలేరు కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఇలా మోచేయి ఇలా 90 degrees బెండ్ చేసి చేయిని ఫుల్గా ఇలా తిప్పండి. చూడండి ఇలా మోచేయిని ఇలా బెండ్ చేసి చేయి ఇట్లా ఫుల్గా మర్చి ఇలా తిప్పారనుకోండి, చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. రెడ్యూస్ అయిపోయినా మనకి ఎలా తెలుస్తుందంటే అంటే పిల్లలు ఏడు పాపి మళ్ళీ చక్కగా ఆడుకుంటున్నారు అనుకోండి, అది రెడ్యూస్ అయినట్టు. ఒకవేళ అది చేసిన తర్వాత కూడా ఇంకా ఏడుస్తూ ఉంటే హాస్పిటల్ తీసుకురండి. సో ఇట్లా చేయి కదలనివ్వరు, మనం ఇలా ఈ పొజిషన్లో పెట్టుకొని చేయి ఇట్లా పొజిషన్లో పెట్టుకొని ఇట్లా బెండ్ చేసి ఇట్లా తిప్పండి. అంటే తినే చాలామంది పిల్లలకి ఆ మెనూవర్ చేస్తే తగ్గిపోతుంది 90% కేసెస్లో. ఒకవేళ అప్పటికి ఇంకా ఏడుస్తుంటే అంటే ఇప్పుడు ఏదే నైట్ టైం 10 ఆ టైంలో గబక్కన హాస్పిటల్ రావాలి ఇబ్బంది కాబట్టి సో ఇలాంటి చిన్న చిట్కా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంతమందికి ఏంటి కామన్ పిల్లలకి ఈ ఈ తొంటి ఎముక ఇరుగుతుందండి. సో వీళ్ళకి కూడా ఏజ్ బట్టి మనం ఏంటంటే చిన్న హార్నెస్ కానీ లేకపోతే ఇలా పిండి కట్టులాగా అట్లా వేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది ఇందాక డిఫికల్ట్ డెలివరీ అలాంటప్పుడు ఏమైందంటే ఫోర్సెప్స్ కానీ లాగినప్పుడు ఇలా బేబీ తల ఇరుక్కుపోతూ ఉంటుంది అనమాట, అంటే బయటకు వచ్చే మార్గంలో. అప్పుడు అలాంటప్పుడు ఒకసారి ఇక్కడ నర్వ్ స్ట్రెచ్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ఈ చేయికి ఏంటంటే ఇలా పెరాలసిస్ లాగా ఇట్లా వస్తుంది. కానీ పెద్దవాళ్ళ పెరాలసిస్ వేరు, ఇది చిన్నపిల్లల పెరాలసిస్ వేరు, అంటే నరాలు స్ట్రెచ్ అవ్వడం వల్ల వచ్చేది. ఇది యూజువల్గా 1 year 2 years లోపల ఇంప్రూవ్ అయిపోతుంది. అంటే ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మన నెలకు తెలుస్తుంది. 1.5 years తర్వాత కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు మనం ఆపరేషన్ ద్వారా సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ లాగినప్పుడు ఇక్కడ ఆ నరాలన్నీ ఇక్కడ నొక్కు కూడా ఎర్రగా ఉంది కదా, అక్కడ నొక్కొని దానివల్ల ఇలా వీక్నెస్ లాగా వస్తుంది. నెక్స్ట్ అందుకని పిల్లలకైనా ఇప్పుడు చేయి కదిలించలేనప్పుడు ఒకటి ఇక్కడ ఎముకన్నా ఎరగవచ్చు, లేదా ఇక్కడ ఎముకన్నా ఎరగవచ్చు, లేదంటే ఒకసారి కింద చెప్పిన పెరాలసిస్ లాగా అవ్వచ్చు, లేదా ఒక్కోసారి అంటే షోల్డర్ జాయింట్లో వాటిలో చీమ్ పట్టడం వల్ల కూడా మనం కదలకుండా ఉంటారు. సో అన్నీ కదలకపోయినా మనం పెరాలసిస్ అనుకోకూడదు, అంటే ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్
ఇదేంటి కొంతమంది పిల్లలు జన్యుపరమైన ప్రాబ్లం వల్ల వాళ్ళ బోన్స్ చాలా మెత్తగా ఉంటాయి. ఎంత మెత్తగా ఉంటే డెలివరీ అయినప్పుడే మనకి బేబీ బయటకు వచ్చేసేటప్పుడే 1-2 బోన్లు ఇరిగిపోవటం ఉంటుంది. పిల్లలు మనం ఇలా మామూలుగా ఎత్తుకున్నా కూడా ఇలా దగ్గరికి హత్తుకున్నా గట్టిగా పట్టుకున్నా కూడా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ జన్యుపరమైన ప్రాబ్లం వల్ల అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇలా బోన్స్ చాలా మెత్తగా ఉంటాయి. అదేంటి ఏజ్ పెరిగే కొద్దీ ఆ గట్టిదనం వస్తూ ఉంటుంది. సో వీళ్ళని ఏంటంటే జాగ్రత్తగా గాజు బొమ్మలాగా చూసుకోవాలండి. ఇంకా ఎత్తుకున్నప్పుడు జాగ్రత్తగా ఎత్తుకోవటము, ఇచ్చుకోవడం, కాల్షియం సప్లిమెంటేషన్ ఇచ్చుకొని చూసుకోవటం. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇరిగే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో కొంతమంది పిల్లలు మరీ ఎక్కువ ఇరిగిపోతుంది అనుకోండి, అలాంటప్పుడు ఆ లోపల రాడ్ లాగా వేస్తాం. అంటే ఇరిగిపోకుండా ఉండటం కోసం జాగ్రత్తగా రాడ్లు వేస్తాం. సో థ్యాంక్స్ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అగైన్ అంటే ఆరంగా ప్రతి ఒక్కరికి విషయం తెలుసుండాలి. అందులో పిక్చర్స్ అన్నిట్లో ఇమేజెస్ చాలా చక్కగా చూపించారు. ఇంత ఫేస్బుక్లో అందరూ చక్కగా చూశారు, కానీ ఎవరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. అంచేత వాళ్ళందరికీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ లైవ్లో ఫేస్బుక్లో వెళ్ళింది, రేపు యూట్యూబ్లో వస్తుంది. దాన్ని డీటెయిల్గా చాలా చక్కగా పవర్ ఆఫ్ డెసిషన్ డాక్టర్ స్పీచ్ 2 పక్కలు వస్తాయి. డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని దాంట్లో చూడండి. అందరూ చాలా చక్కగా డాక్టర్ చెప్పారు. డౌట్ ఫేస్బుక్లో ఎవరి మాత్రం ధైర్యంగా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ మారు గారికి ఏమైనా ఉన్న వాళ్ళకైనా డౌట్స్ ఉన్నాయా, అడగాల్సిన డౌట్స్ ఉన్నాయా, ఎవరికైనా అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయా? ఫేస్బుక్లో మాత్రం ఎవరు అడగలేదు. అంతే కొన్ని 100 మంది చూశారు, ఎవరేం అడగలేదు. అంటే డాక్టర్ మారు గారు అనౌన్స్మెంట్ చేశారు. డాక్టర్ గారు, ఇప్పుడు రుబెల్లా వ్యాక్సిన్ మన టెక్మా కంజెంటల్ అబ్నార్మాలిటీస్ని ప్రివెంట్ చేస్తుంది. ఆర్థోపెడిక్ని కూడా ఏమైనా ప్రివెంట్ చేస్తుందా రుబెల్లా వ్యాక్సిన్? ఆర్థోపెడిక్కి సంబంధం ఉండదు మేడం. అంటే బట్ ఏంటి డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కొంచెం తగ్గించింది. అంతే తప్ప ఈ జన్యుమైన బోన్ అవయవాలు ఫామ్ అయ్యేటప్పుడు అవుతుంది కదా, సో అది అయితే ఏం రోల్ ఉండదు. డాక్టర్ మారు గారు అడిగిందంటే రూబెల్లా వ్యాధి వ్యాక్సిన్ వేయించు చిన్నపిల్లలు వేయించాలి. గర్భిణీశలకి మామూలుగా స్త్రీలకి గర్భం రాకముందే 13 ఏళ్ళు 14 ఏళ్ళ వయసులో రూబెల్లా వ్యాక్సిన్ వేయించేసినట్లయితే, ఇది స్త్రీకి అమ్మాయికి 13-14 వయసు వేస్తే వాళ్ళకి పెళ్ళి గర్భం వస్తే ఆ పుట్టే పిల్లలకి గుండె అంగవైకల్యాలు రాకుండా. కానీ సాధారణంగా మనం చాలా గుండె జబ్బులు, పుట్టుకతోనే గుండె జబ్బులు ఉంటాయి, పుట్టుకతోనే నరాల జబ్బులు ఉంటాయి, పుట్టుకతోనే రకరకాలుగా ఉంటాయి. అవన్నీ రూబెల్లా వ్యాక్సిన్ వేయించినట్లయితే 13 ఏళ్ళు 14 ఏళ్ళ అమ్మాయికి రూబెల్లా వ్యాక్సిన్ వేయించేస్తే ఒక ఇంజక్షన్తో ఆ పుట్టే పిల్లల క్షేమం పోతుందన్నమాట. మనం చాలామంది చూసాము. చాలామంది గుండె జబ్బు వచ్చాక అప్పుడు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు, ఇంకొంత ఆపరేషన్లు పరుగులు ఇస్తాం. కానీ అసలు ముందే ఒక ఆడపిల్లకి ఆ వ్యాక్సిన్ వేయించేటితే ఆ గుండె జబ్బులు రావు, నరాల జబ్బులు రావు, ఇతర జబ్బులు చాలా కళ్ళ సంబంధించిన వ్యాధులు, చెవి సంబంధించిన వ్యాధులు, ఈ రకరకాల అంగవైకల్యాలు పుట్టుకతో వచ్చేవి రాకుండా ప్రివెంట్ చేయబడతాయి అన్నమాట. అలాంటి అవగాహన ప్రతి ఒక్కరికి కావాలి. అందుకని డాక్టర్ అడిగారు ఆర్థోపెడిక్స్ ఈ రకంగా ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని అడిగారు. అలాంటివి లేదని చెప్పారు. ఇప్పుడు డాక్టర్ మార్ గారు. డాక్టర్ దుర్గానాథ్ గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా పిల్లల్లో ఏమైనా అంగవైకల్యం ఉంటే ఇప్పుడు చాలా వరకు డాక్టర్ చెప్పారు టీఫా స్కాన్, మనం స్కాన్స్ చేసుకుంటున్నాం, స్కాన్స్లో తెలుస్తున్నాయి. కానీ మనం ఆ అంగవైకల్యం కనిపించింది కదా అని అబార్షన్ చేయక్కర్లా. ఏ అంగవైకల్యం అయితే పుట్టిన తర్వాత మనం కరెక్ట్ చేయలేమో అప్పుడు అబార్షన్ చేస్తాం, లేకపోతే అబార్షన్ అవసరం లేదు. పుట్టాక ఈ ఆర్థోపెడిక్ అన్నీ చాలా వరకు కరెక్ట్ చేసేదానికి వీలుగా ఉంటుంది. అది డాక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ మన వాసవ్య నర్సింగ్ హోమ్లో కూడా మనం 3000 మంది పిల్లలకి పోలియో కరెక్ట్ సర్జరీ, ఈ పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలకు కూడా సర్జరీస్ చేసి వాళ్ళు మామూలుగా నడిచేట్టు ఆ రకంగా ఈ క్లబ్ ఫుట్ ఇవన్నీ కూడా మేము చేశాము. అంచేత ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే మేము చేసినటువంటి సర్జరీస్ అన్నీ నా కళ్ళ ముందు ఉన్నాయి డాక్టర్ గారు. దాని ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా చేసి చాలామంది పిల్లల్ని బాగా నడిచేట్టుగా చేయగలిగాం. ఇవన్నీ కూడా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్. మీరు శ్రమ తీసుకుని వచ్చి ఇన్ని విషయాలు చెప్పినందుకు ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వచ్చే వారం అంటే 30వ తారీఖున డాక్టర్ కార్తిక్ గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన మనకి యూత్లో కూడా ఇప్పుడు మనకి హార్ట్ అటాక్స్ మామూలుగా పెద్దవాళ్ళు అయిపోయాక
60-70 ఏళ్ళు ఇచ్చాక వస్తాయి అనుకుంటున్నాం. అలా కాకుండా యూత్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. యూత్లో ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాక్స్? రాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని నుంచి డాక్టర్ కార్తిక్ గారు మాట్లాడతారు. ఈయన విజయవాడ IMAలో సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంచేత వచ్చే వారం కూడా అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.